ప్రజ్వలన చేసి సభకు అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ చర్మల హైమావతి గారిని కోరుతున్నాను. సహాయ శాఖలు అందిస్తున్నటువంటి పెద్దలు, బహుభాషా పండితులు, అనేక భాషలు, హిందీ, తెలుగు, ప్రాకృతం, సంస్కృతం, అనేక భాషల్లో పాండిత్యం ఉన్నటువంటి మహామనిషి, శ్రీనాథ మహాకవి వారసులు. ఈ తెలుగు వారికి తెలియని పరిచయం లేనటువంటి పేరు కాదు శ్రీనాథ మహాకవులు. మహాపండితులు, మహామేధావులు, మహాకవులు. అలాంటి ఇంట పుట్టినటువంటి పెద్ద బిడ్డ, ముద్దు బిడ్డ, మన తెలుగు వారికి గర్వకారణం శ్రీనాథ మహాకవి వారసులు. అంతటి మహామనిషి ఇక్కడికి రావడం నిజంగా అక్క చేసుకున్నటువంటి పుణ్యం. వారి పక్కన కూర్చున్నటువంటి భాగ్యం లభించడం నా యొక్క పుణ్యఫలం అని సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఖమ్మం గడ్డ చేసుకున్నటువంటి పుణ్యఫలంగా తెలియజేస్తూ వారికి పాదాభివందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరొక అతిథి, నా బిడ్డ అని చెప్పుకుంటా ఎప్పుడు, ఏఎస్ఐ కిషోర్ బాబు. మంచి చిరునవ్వు, అందగాడు, పర్సనాలిటీ. మరి ఎక్కడ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కార్యక్రమాలు నిర్వహించినా అక్కడ నేనున్నా అంటూ నా పుడమి సంస్థకు కూడా వెన్నుదన్నుగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందించినటువంటి నా బిడ్డ కిషోర్ బాబుకు నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెస్తూ వేదిక మీద ఆశీలైనటువంటి నా సోదరిమణులు అంజమ్మ గారు, శౌర్యమ్మ గారు, అక్కగారు పద్మావతి, అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా ఏర్పాటు చేసినటువంటి అక్క సైన్యం, ఖమ్మం మెట్టు సైన్యాన్ని కూడా మరొకసారి వేదిక ముందు నిలిచినటువంటి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు కళా జాతీయ సేవారత్న పురస్కారాలు అందుకోబోతున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ముందుగా పెద్దల చేతుల మీదుగా, అక్క చేతుల మీదుగా సరస్వతి పూజ, దీపారాధన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా, దాంతో కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సవినీయంగా వేడుకుంటున్నా. అందరూ పెద్దలు సరస్వతి పూజలో పాల్గొ. सर्वमंगलमंगले शिवे सर्वसाधके शरण्योत्रयंबके नारायणाय नमोस्तुते। शांताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्ध्यमगम्यं वन्दे भगवन् सर्वलोकैकनाथम्। ओम नमो नारायण भगवते वासुदेवाय जनार्दनाय माधवाय केशवाय गोविंदाय नारायणाय नमो नमाम्यहम्। ओम नमः शिवाय पार्वती महादेव। ओम शुक्लंबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वो ओम। కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, అక్కగారి చేతుల మీదుగా పెద్దలు మరి మహాకవి శ్రీనాథ వారసులు జ్యోతి ప్రజ్వలనతోటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. వారికి మా ఆడబిడ్డలు హైమావతి అక్క గారు, శౌర్యమ్మ, అంజమ్మ గారు, పద్మావతి అక్క గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, देवं वाचमदनयन्तु देवा स्थां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रेशमूर्जं दुहाना धेनुर्मागस्मात् नुपसस्तुतैतो। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ॐ दक्षिणीमये गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः
ऊर्ध्वं जिगातु वेशजं शन्नो अस्तुत्यपदे शं चतुष्पदे ओम शांति शांति शांति। अग्निर्भव सजर्भवायुत्तेजो भव श्रीमान् भवम् आयुरायुर्भव इमे पद्महस्ते सुगन्धे वक्षस्थले पुण्यसुजानमानैः प्रमोदमानैः अभिमन्यमानैः पुत्रे पौत्रै श्रीवर्धतां दीर्घमायुः महादनैः धनं मेषजां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यम् अस्तिर्वाचा विगोरदं प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीशानां सूर्याभां श्रीमैश्वर्यम् अग्निर्ततकृतानाम् अग्निर्भञ्चितम् अग्निस्वञ्चितम् अग्नितं सुवर्चितम् अर्चितं ध्वर्चितम् अग्निं च सहर्चितम् अग्निं च सुवर्तितम् अग्निं च सुहकृतैः यशोत्कृतैः ममैकृतैः यशस्कृतैः समस्कृतैः ससस्कृतैः तथा स्कृतानां पतिर्दृतकृतैः शुभं भूयात्। నమస్కారం చేస్తున్నాను. మాట్లాడాలని చాలా ఉన్నాయి కానీ నా ఆరోగ్యం సహకరించట్లేదు. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉండాలని నెల రోజుల నుంచి అనుకున్నాను కానీ నా బాడీ సహకరించట్లేదు. కానీ ఇక్కడికి నేను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ప్లస్ నా వెనక సపోర్ట్ ఉన్న అమ్మ కూడా నేను హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మంజు నువ్వు కోలుకుంటారా, నువ్వు వస్తారా, నాతో పని నువ్వు స్టేజ్ మీదకి కూడా వస్తావున్నామా అని అమ్మ శ్రీమన్నారాయణ కోరింది. నేను ఆయుష్ పోసుకొని మన యశ్వర హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. నేను చాలా మాట్లాడాలనుకుంది కానీ నేను 19 సంవత్సరాలు నాయుడుపేట వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. ఆ రోజు నేను ఉత్త చేతులతో వచ్చాను. ఒక కమ్యూనిటీకి పోతే నన్ను చాలా అవమానించింది నాయుడుపేటలో. ఈరోజు ఇలా స్టేజ్ మీద ఉండడానికి కూడా కారణం నేను ఆమెనే ఆదర్శంగా తీసుకున్నాను. నేను ఎందుకు ఆమె దగ్గరికి పోవాలి, నేనే 10 మందికి నిలబడాలి అని నేను కంకణం కట్టుకున్నాను. ఈరోజు విజయం సాధించాను. మీ అందరి ముందట తలకి నమస్కరిస్తున్నాను. శ్రీనివాస శర్మ గారికి మరియు మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి చైర్మన్ గారైనటువంటి మన హైమమతమ్మ గారికి, మరి మన సూర్యాపేట ఎస్ఐ గారైనటువంటి కిషోర్ గారికి, మరి పొడిమి సాహితీ వేదిక ఆ యొక్క ఆ సంస్థను నడిపిస్తూ ఉన్నటువంటి బాలరెడ్డి గారికి, ముఖ్యంగా బాలరెడ్డి గారి నుంచి కూడా నేను చెప్పాలి అంటే బాలరెడ్డి గారి చేతుల మీదుగా నేను 3 అవార్డులు తీసుకున్నాను ఇప్పటికి. ఒకటి తెలుగు తేజం విశిష్ట సేవ అవార్డు తీసుకున్నాను, అది కూడా శ్రీనివాస శర్మ గారి చేతుల మీదుగా. ఇంకొకటి 132వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అవార్డు తీసుకున్నాను. తర్వాత 3వదిగా మన సెప్టెంబర్ 5వ తారీఖున రాధాకృష్ణ గారి అవార్డు తీసుకున్నాను, అది కూడా ఇక్కడే నల్గొండలో తీసుకున్నాను. అది కూడా వీళ్ళు 3 చేతుల మీదుగా తీసుకున్నాను. ఈరోజు వారి మధ్యన నేను ఒక అతిథిగా నిలబడ్డానంటే అది నేను చేసుకున్న పుణ్యం. కాకపోతే నేను కింద అర్హురాలు కాదేమో, కానీ దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అందుకు దేవునికి వందనాలు, ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన వీళ్ళకి వందనాలు. మరియు మేడం పద్మ గారికి, వీరు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. హైమావతి గారికి తన చేదోడు వాదోడుగా ఉంటున్నారు, వారికి కూడా చాలా ధన్యవాదాలు. మరియు అంజమ్మ గారు, వీరు కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పి ఉన్నారు, వారు ఇంకా ఇంకా ఎదగాలి అని, ఇంకా అవమానించిన వారి ముందర వారు అధికముగా ఎదిగి నేను దేవునికి ప్లస్ మానవులకి సేవ చేస్తున్నానని వారు చాలా దృఢ విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసం కోల్పో
ఒక రెండు చేతి పైకి తీసుకురా. నేను బాబు పెట్టుకున్నాను షాద్నగర్లో. నేను ఏంటో 10 మందికి తెలిసింది. నేను ఎప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఒకటే అనుకుంటుంది, నా పోస్టర్ ఎక్కడ ఉంటాయి, ఇట్లా బ్యానర్ మీద పెట్టుకుంటానా అనేది నా ఎవరికైనా ఉంటుంది, ప్రతి ఒక్కరికి. అది నాకు అమ్మ కళ నెరవేర్చింది, అది ఒకటి ఆనందంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది నా బ్యానర్ కూడా ఎప్పుడైనా నాకు ఫోటో ఇట్లా రావాలి అని. అట్లా నేను బ్యానర్ పైన ఫోటో వచ్చింది, ఇంట్లో ఆఫీస్ పెట్టుకున్నాను, నలుగురు సేవలు చేస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నేను అమ్మతో చర్చిస్తాను, ప్రతి ఒక్కటి ఏదైనా ఏ సాయం ఉన్నా అమ్మ ప్రతి ఒక్కటి చెప్తుంది. ఇప్పటి వరకు అయితే అమ్మ తోడ్పాటు అన్నింటిలో ఉంటుంది, అన్నింటిలో చెప్తుంది, చేస్తుంది. ఇప్పటి వరకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను ఈసీఎల్ దగ్గర ఉంటాను. నేను ఎన్జిఓ నడుపుతాను. నా ఎన్జిఓ పేరు నవోదయ సంక్షేమ వేదిక. అందులో భాగంగా మేడం గారు నాకు పరిచయం అయ్యే 1 year అవుతున్నారు. సో మా హైదరాబాద్లో నేను డే బై డే చాలా చేస్తూ ఉంటాను. అలాగే నా ప్రొఫెషన్ వచ్చి నేను ఎన్జిఓ, తర్వాత చెల్లపల్లి జైల్లో వొకేషనల్ ట్రైనర్, అలాగే వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటాను. తర్వాత లయన్స్ క్లబ్ కాప్రా యశ్వంత్ నగర్కి నేను జూలై 1 నుంచి ప్రెసిడెంట్గా నేను పని చేయబోతున్నాను. సో నాకు అక్కడ వచ్చిన పోస్ట్ ఏంటంటే మన హెల్త్ క్యాంప్స్ కోఆర్డినేటర్ కింద నేను ఎక్కువ క్యాన్సర్ స్క్రీనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అలాగే నాకు మేడం త్రూ ఇక్కడ ఏమైనా ఇలాంటి క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడానికి ఆవిడ ఏమైనా హెల్ప్ చేస్తే నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి టీం తీసుకొచ్చి కూడా నేను మీ అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. ఇది నా చిన్న ఇంట్రడక్షన్. అలాగే నన్ను ఇక్కడికి ఈ ప్రైజ్ తీసుకోవడానికి మేడం పిలిచిన పేరు పేరున అందరికీ, స్టేజ్ మీద ఉన్న అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా నమస్కారాలు. సో నా పేరు వచ్చి రోజీ అండి. నేను హైదరాబాద్ నుంచి. నేను లిలీ మ్యారేజ్ బ్యూరో అని వర్క్ చేస్తున్నాను. మ్యారేజెస్ కూడా చేస్తాను నేను. సో అలాగే నాకు హైమావతి అక్క గారు ఇంట్రడక్షన్ అయినప్పటి నుంచి నువ్వు చాలా బాగా అందరితోనే మింగిల్ అవుతావు కదా, మ్యారేజ్ బ్యూరో అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, మూడు పిల్లల మధ్యలో కూడా కష్టాలు వస్తాయి. సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నాకు చాలా ఈ పనికి వస్తుందని చెప్పి నేను అక్కతోని అడిగాను అనమాట. ఐడియా అడిగితే అక్క మన హ్యూమన్ రైట్స్లో జాయిన్ అవ్వమని చెప్పారు. హ్యూమన్ రైట్స్లో జాయిన్ అయిన తర్వాత నా పేరు కూడా అందరికీ తెలుసు, పేపర్లలో వస్తుంది, మ్యాగజైన్లో పెట్టారు. మళ్ళీ అందరు అడుగుతారు అనమాట మా మ్యారేజ్ బ్యూరో గ్రూప్లో, అబ్బా మనకి ఒక సపరేట్గా ఒక గ్రూప్ ఉంది కదా, చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు. నేను కూడా ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాను హైదరాబాద్లో, సికింద్రాబాద్ దగ్గర. నాది లిల్లీ మ్యారేజ్ బ్యూరో యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ అని పెట్టాను పెద్దగా. అందరికీ రెస్పాన్స్ చాలా బాగుందండి. సో ఐఎమ్ గ్లాడ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హేమావతి అక్క గారు యాజ్ అ ఫౌండర్. షీఈ్ ఆర్ ఎల్డర్ టు అస్ అండ్ వీఆర్ బ్లెస్డ్. సో ఈ అవార్డు నాకు ఇస్తున్నారు కాబట్టి నాకు ఇంకా గర్వంగా ఫీల్ అవుతుంది. అండ్ హ్యాపీ యానివర్సరీ, 1 year యానివర్సరీ టు హేమావతి అక్క అండ్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ మరొకసారి నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలకు వారు పరిష్కారం చేసుకోలేరు కనుక ఎదుటి వారిని సహాయం అడిగే ఈ రోజుల్లో ఇంత పెద్ద సంస్థని నడిపిస్తున్న చలమల హైమావతమ్మ గారికి నిజంగా మనం అందరం రుణపడి ఉండాలి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు చేయడం కోసం మన సహాయ సహకారాలను కూడా అమ్మకి అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అంజమ్మ గారు కూడా ఖమ్మం జిల్లాలో ఒక అధ్యక్షురాలుగా ఉండి ఆఫీస్ నడిపిస్తున్నందుకు ఆమె ఎన్నో అవతతాకాలు పడుతున్నారు. ఆమె కూడా మన ఖమ్మం జిల్లా నుంచి మనకి శాతమైనంత వరకు సహాయ సహకారాలు అందించే విధంగా ఇది కూడా మన బాలరెడ్డి గారికి అలాగే మన హైమావతమ్మ గారికి కూడా తెలియజేయండి. అది ట్రస్ట్ బోర్డుకు కూడా దీన్ని మనం అప్లై చేసే విధంగా సార్ను కూడా కోరుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే మనం
సహాయ సహకారాలు అందించడానికి వేలల్లో అందించవచ్చాము, కానీ ఏదైనా చిన్న సమస్య అయితే ఇంటి మీద పడితే ఏదైనా పెద్ద సమస్య తీర్చడానికి ఆ ట్రస్ట్ బోర్డు నుంచి ఏదైనా ట్రస్ట్కి ఈ రెండు మన జాతీయ సంస్థలని రెండింటిని కూడా బాలరెడ్డి గారు అమ్మ కూడా వాళ్ళ సంస్థలకి తీసుకుపోవడానికి కృషి చేయాలి. మనందరం కూడా వాళ్ళకి తోడు నీడగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇంతమంది కళారంగంలో నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే సోషల్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ఆలోచనలు కలిగి 10 మంది కోసం ఉపయోగపడాలనే ఒక మీ మద్దతానికి నా శిరస వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా ప్రొఫెషన్ కంప్లీట్గా బిజినెస్ అండి. ముందుగా వేదిక పెద్దలు శ్రీనివాస్ శర్మ గారికి, బాలరెడ్డి గారికి, మా హేమావతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక 1 ఇయర్ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బిఫోర్ ఒక 2 ఇయర్స్ నుంచి అక్కడితో నాకు జర్నీ ఉంది. కాకపోతే లాస్ట్ 1 ఇయర్ నుంచి ఒక్కొక్క యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాను. నేను సెల్ఫ్గా ఇక్కడ ఫీల్ అయిందంటే, దేశభక్తి అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బోర్డర్లోనే ఉండి దేశానికి రక్షణ కల్పించాలనుకుంటారు కదా, అలా ఏమి కాదు. మన అట్మాస్ఫియర్లో మనకున్న పరిధిలో మనకు ఏదైతే సమస్య ఉందో సమస్యను బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసేవాళ్ళు కంప్లీట్గా ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ కంట్రీ. సో వీఆర్ ఆల్సో సోల్జర్స్ లాగా ఫీల్ అవ్వచ్చు. ఇంట్లో ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్య బయటికి చెప్పుకుంటే పరువు పోతుందేమో, నాకు హెల్ప్ సరిగా జరగదేమో అని భయపడే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఎంత హెల్ప్ చేస్తుంది అనేది ఆ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. రీసెంట్గా ఒక మైనారిటీ ఒక అమ్మాయి ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, తండ్రి కూతురుకు జరిగిన ప్రాబ్లం బయటికి చెప్పుకోలేక గత 3 సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఆయన. సో ఒక రోజు నాకు సమస్య ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఆ సమస్యని సొల్యూషన్ చేయడానికి కొన్ని గట్స్ కావాలి. అంటే ఇప్పుడు సొసైటీలో ఎలా అయిపోయిందంటే కమ్యూనిటీస్ మీద చాలా ఫైట్ అవుతుంది. సో కమ్యూనిటీ మీద ఫైట్ అవుతున్నప్పుడు అలాంటి దాంట్లో ఇన్వాల్వ్ ఉంటే చాలా గట్స్ ఉండాలి. లైవ్లో దగ్గరుండి నేను హేమావతి గారు ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ చేస్తున్నప్పుడు నాకు ప్రతిరోజు అనిపించేది ఎంత గట్స్ ఎలా వచ్చినాయి తనకని చెప్పేసి చూసి ప్రతిసారి కూడా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. సక్సెస్ఫుల్గా చాలా అడ్డంకులు వచ్చినాయి, చాలా అంటే చాలా వేధించారు. ఒక మహిళగా బయటకు వచ్చి సమాజంలో వర్క్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి. ఈ విషయంలో మా అక్క గారిని చాలా చాలా అభినందిస్తుంటాను. దీనికి సపోర్ట్గా బాలరెడ్డి గారు ఇచ్చే ప్రోత్సాహం ఏదైతే ఉందో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు ఈ సంస్థకి పరిచయం చేసిన పర్సన్ ఎవరంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ అచ్యుత్ అన్న గారు. యాక్చువల్ హైమావతి గారికి ఎలా ఉంటామంటే ఆల్మోస్ట్ లెఫ్ట్ టు రైట్ అనే విధంగా ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి లేట్గా వచ్చిన నేను సారీ చెప్పాలి. అక్కడికి ఒక 2 months నుంచి కంప్లీట్గా బిజినెస్లో ఉండిపోవడం వల్ల ఒక 2 months యాక్టివిటీస్లో కూడా పెద్దగా లేను నేను. సారీ అక్క ఈ విషయాలు. థ్యాంక్ యూ అక్క. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నందుకు నా తరఫు నుంచి ధన్యవాదాలు. హ్యాపీ జర్నీ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఆశీలు కావాల్సిందిగా కూర్చోండి. ప్రసాద్ బాబు సార్ కూర్చోండి. శ్రీధర్ బాబు థ్యాంక్ యూ. తర్వాత అక్కగారు చిరుమూరి బాలరెడ్డి గారు. మా జర్నీ దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి జర్నీ. నిజంగా కలిసి పుట్టలేదు కానీ అంతకంటే ఎక్కువే. అలాగే మా అచ్యుత్ తమ్ముడు గారు, వెంకట్ తమ్ముడు చాలా నాకు సపోర్ట్గా ఉంటారు. బాలరెడ్డి గారు తమ్ముడు మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఎన్నో అవార్డులు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డు, తెలుగు కీర్తి కిరీటం పెట్టుకునే అవార్డు, చాలా దాదాపు ఒక 30-40 అవార్డుల దాకా కూడా వారేయటం కాక ఎన్నో సంస్థల ద్వారా కూడా మా అక్కగారు ఉన్నారని ఇచ్చారు. ఈ రోజున మా ఆఫీస్ ఉంటుంది, ఎంత మొత్తం అవార్డులే ఉంటాయి. అందులో నేను కూర్చుంటే నాకు కష్టం వస్తే అవార్డులే చూస్తాను, నేను ఎప్పుడే మర్చిపోతాను. అంత లైఫ్ ఎప్పుడు కూడా నేను బతికున్నంత కాలం కూడా మా తమ్ముడిని మర్చిపోను. ఎందుకంటే అక్క అందులో ఏంటి ఇందులో ఏంటి, ఒక సంస్థను నువ్వే స్థాపించాలి. ఇందాక అన్నాను మామయ్య గారిని అభయ లయన్స్ క్లబ్ వంగముచ్చాలు పంచారు 200 ప్రదేశాల్లో 2వ స్థానం తెచ్చిపెట్టాను ఆనాడు నేను. అప్పుడు గోవర్ధన గారు ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు, నేను ఇంకా మర్చిపోలేదు. అప్పటి నుంచి అయిపోయింది. అప్పుడు ఇంకా చిన్న ఫోన్లు మాట్లాడటాలు, మీడియాలు, టీవీలు ఇవి లేవు, చిన్నగా అసలు అంటే అవేర్నెస్ క్లబ్ పక్కన పెట్టుకోవడం వెళ్ళిపోవడమే. ఇంకా ఎన్ని గ్రామాలంటే మా పుట్టిళ్ళు కూడా నాకు మర్చిపోయాను నేను. అక్కడ పంచాయతీ ఆఫీసులు మొత్తం కూడా మా పుట్టిళ్ళే అన్నమాట. ఆ పంచాయతీ ఆఫీసులు ఆ గ్రామాన్ని చూసి వెనక తిరిగి చూస్తే నేనేనా ఇప్పుడు కొంచెం దూరం ఇంట్లోకి వెళ్తే ఎక్కడా పోతాను.
ఆనాడు గ్రామాలకు వెళ్ళి సుమారుగా 1,00,000 మంది ఫుడ్ మిషన్ నేర్పించారు. నిజంగా చాలా అదృష్టం, చాలా సంతోషం కూడా. ఒక 11,000 మందికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేశారు. ఈ నెలలో ఇంకా ఈ సంవత్సరం 550 ఇంకా కంప్లీట్ చేశాం. అలాంటిది నిజంగా అది మా అదృష్టం. గడప గడపగా వెళ్ళి మిషన్ టీచర్గా నేను చేస్తున్నప్పుడు ఒక ఆడపిల్ల మిస్ అయింది. అదే నేను వెళ్ళాను అనుకోండి, అలాంటిది జరగకూడదని ఆ మిషన్ టీచర్ది కూడా ఆపేసి ఆ గ్రామాలకు వెళ్ళి ఒక్కొక్క టీంకి 20 మంది, 30 మంది, 40 మంది టీం ఆ పంచాయతీ ఆఫీస్లో పెట్టి ప్రతి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఆర్థికంగా కానీ ఫైనాన్స్ పరంగా కానీ తప్పుడు మార్గాలు వెళ్ళకోకుండా తనకంటూ పని నేర్పాను అనుకోండి, ఆ మిషన్ కుట్టుకొని ₹1 సంపాదించుకొని ఆ బిడ్డలను చూసుకున్న ఒక ఆలోచనతో ఆ గ్రామాలకు వెళ్ళి అంత కష్టపడ్డాను. నిజంగా ఈ రోజున అది వెనక తిరిగి చూసుకుంటే నాకు భయం వేసింది. ఆ బిడ్డలు నేను ఎక్కడైనా కనిపిస్తే అమ్మ బాగున్నారా, నేను నేర్పుతున్నా, నేను బాగున్నా, నేను షాపులు పెట్టుకున్నా, వాళ్ళు షాపులు పెట్టుకున్న రూపాయలు కట్టి తీసుకెళ్తున్నాను. నిజంగా అది నిజంగా ఒక కుటుంబానికి మనం ఒక బిడ్డల్ని ఎలా పెంచుతామో నాకు తెలిసింది. నా కుటుంబం, నాకు 2 బాబులు, 2 మనవరాలు, ఫ్యామిలీ సెట్లు. ఆ కుటుంబంతో పాటు ఈ సమాజం కూడా ఒక ఆడపిల్లగా పుట్టి ఆడపిల్లగా చనిపోకూడదు. మన వంతుగా మనం ఏం చేయాలి, ఈ సమాజం ఎప్పుడైనా కొంతకాలమైనా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మన ప్రతి మాట, మన ప్రతి ఇది కూడా ఎప్పుడు గుర్తుంటుంది. ఒక్కొక్క మాట మాట్లాడితే దాంట్లో ఒరే అన్నది వేరు, నాన్న అన్నది వేరు. ఒక మాట బతికించింది, ఒక మాట అదే మాట చంపేసింది. అలా కాకుండా మనం ఒక అమ్మగా ఎదగాలి. ఒక అమ్మగా ఎదగాలని నేను ఈ స్థాయికి రావడానికి చాలా చాలా కష్టపడ్డాను. నిజంగా దీనికి మా పెద్దబాబు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు రాలేకపోయాడు. అమ్మ ఈ పని నేర్చుకుంటే ఇంకా బాగుంటావు, ఈ కౌన్సిలింగ్ ఇంకా బాగుంటుంది, ఇది బాగుంటుంది. నీ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి నా పెద్ద కొడుకు, నేను అప్పుడు కుట్టి శిక్షణ చేయడమే నాకు తెలుసు. నా బాబు తీసుకెళ్ళి రేత్రి 12 1 గంటప్పుడు కూడా కౌన్సిలింగ్ సెంటర్ తీసుకెళ్ళినప్పుడు గురువు శిష్యుడు ఎవరు అంటే నాకు నా పెద్ద బాబు. నిజంగా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక వెనకాల ఎవరైనా ఉండాలి అని అనుకుంటాను, కానీ నా వెనక నా పిల్లలు. ఈరోజు బాబు లేదు, నాకు చాలా బాధ. మా గురువు, మీ అందరికీ నేను ఎలాగో నాకు గురువు నా బిడ్డ. చిన్నతనమైన మన చిన్న ఇష్యూ నేను అనుకుంటాను, ఇంకా మా చిన్న బాబు ఇంకా చిక్కుని తెలియదేమో, పిల్లలు ఎలా రేపొద్దున మాకేంటని అనుకుంటా. వాళ్ళ తాతగారు చనిపోతే అదే అంటారు, మనం ఏం చేస్తున్నాం, మన పిల్లలు కూడా చూస్తూ బతుకుతారనేది నేను మొన్న చూసాను. జస్ట్ వాళ్ళ తాతగారు చనిపోతే బండిలు అన్ని తీసుకొస్తుంది. ఎందుకు బండిలు, మేము ఉన్నాం, మన వాళ్ళు మేము మైండే అని వాళ్ళ తాతగారికి ఏమేమి కావాలనేది కొడుకులు కూడా పక్కన పెట్టి ఆ వ్యక్తి తాతగారికి ఏం కావాలో తీసుకెళ్ళి చేతితో మోసుకెళ్ళి అక్కడ పెట్టేశారు. అంటే మనం చేసేది, మనం అనుకుంటున్న పిల్లలకు బాధ్యత తెలవలేదు అని. మన బాధ్యతగా ఉంటే మన పిల్లలు ఖచ్చితంగా ఉంటారనేది నాకు అర్థమైంది. అది చాలా సంతోషం, నాకు చాలా చాలా నాకు సంతోషం అనిపిస్తుంది మా పెద్దబాబు మాట్లాడుతుంటే. నిజంగా ఈ సొసైటీకి నేను ఏమి ఇచ్చానో నాకు తెలవకుండా ఆటోమేటిక్గా నేను వచ్చేసాను. కానీ నాకు మాత్రం చాలా మంచి పేరు, మంచి గౌరవం తెచ్చిపెట్టారు. ఒక అమ్మగా, ఒక తల్లిగా, ఒక కూతురుగా, ఒక ఫ్యామిలీ కలిపిన రోజున ఫుడ్ కూడా 4-5 అయింది. కానీ ఆ రోజు ఫుడ్ కూడా తెలియదు కాదు. ఒక ఫ్యామిలీ కలిపి, అమ్మ మేము కలిసాము, ఈరోజు మాకు ఒక పాప పుట్టారు, అమ్మ మేము కలిసాము, ఈరోజు మా సిస్టర్ పెట్టాను, అమ్మ ఈరోజు కలిసామని మాట్లాడుతుంటే సంస్థ ఎంత పెద్ద భయంకరంగా ఉంటుందంటే 100 ఏళ్ళు 110 ఏళ్ళు కూడా కాళ్ళ మీద పడిపోతారు. నా వయసు ఎంత, నా కాళ్ళ మీద పడిపోతే ఆ వ్యక్తిని ముందు ఏదైతే అది చేయాలి. నిజంగా ఆ శ్రీమన్నారాయణ ఒక ఆడపిల్లకి బయటకు వస్తే కష్టాలు అంటే ఫైనాన్స్ పరంగా ఏదైనా కష్టం ఉందేమో కానీ పర్సనల్గా ఏం కష్టాలు అయితే నాకు రాలేదు. నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎవరైనా సరే ఒక అమ్మ, చెల్లి, కూతురు ఈ టైప్లో నన్ను మందలించారని ఎక్కడ బ్యాడ్ అనేది నా పర్సనల్ ఇష్యూలో ఎక్కడ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళలేదు. అది గ్రేట్గా చెప్పుకుంటాను. నేను మా టీంకి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనం కరెక్ట్గా ఉండాలి. మన మాట కానీ, మన కట్టుకునే బట్టలు కానీ, మనం ఏదైనా సరే ఒక నీతి నిజాయితీ ఎక్కడుందో దానికి ఎప్పుడు సపోర్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్లో ఈ రోజు వెళ్ళామనుకో అందరూ కూడా సహకరిస్తారు. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. కొంతమంది ఇక్కడ దాకా రావాలి, మధ్యలో మనం మా సంస్థలో జాయిన్ అయ్యి ఏమిటేంటి సపోర్ట్, నేను నీతి నిజాయితీ కూడా ఏదైనా రాదు మాకు అని వెళ్ళి
బోధపడి పోలీస్ స్టేషన్లో ఉండి కేసులు పెట్టుకొని ఎక్కడ పోవాలంటే అక్కడికి పోయారు నా కళ్ళ ముందే. కానీ ఆనాడు హైమావతి అలా ఉంది, ఈనాడు కూడా ఇలాగే ఉంది. అంటే ఆస్తులు సంపాదించుకోవాల్సిన లేదు, ఒక పేరు మాత్రకి ఈరోజు ఎంతమంది సేవకులను, ఎంత మంచి వాళ్ళని, ఇంత నాకు ఒక గురువులను, ఎంతమంది పెద్దవాళ్ళని నేను సంపాదించుకున్నానంటే ఎంత ఎదిగినా ఒదిగి మాట్లాడటం అనేది అది మనకు మంచిదేమో నేను గొప్ప మాట, చాలా గొప్ప మాట అది. నిజంగా ఈ రోజు రావడానికి చాలా చాలా చాలా. మొన్న రీసెంట్గా ఉమెన్స్ పీపుల్ అని ఒక సంస్థలో చేశాము. చేసినప్పుడు ఆ సంస్థ కూడా చాలా చాలా వర్క్ చేసినప్పుడు నాకు అక్కడ కూడా కొంచెం దెబ్బ అనిపించింది. శ్రీ హేమ చూసిన సంస్థ అని దాని తరఫున 1,00,000 మంది పుట్టి మిషన్ నేర్పించాను. ఇంకా ఏదో చేయాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయడం ఏంటి నాన్న అని అంటే, అక్క పెట్టేసే అన్నాడు. నిజంగా ఒక 4-5 రోజులు చిరుమల బాలరెడ్డి గారు, మా తమ్ముడు గారు, ఈ సంస్థ చేయడానికి ఇక్కడికి రావడానికి ఆయన నిజంగా ఫుల్ సపోర్టు. దాదాపు 36 సంవత్సరాలు ఈ సొసైటీకి, సమాజానికి, పిల్లలకి, తండ్రులకి, అక్కలకి, చెల్లెలకి చాలా చాలా చేశాను నేను. అది హార్ట్ఫుల్గా చేశాను నేను. చేసిన తర్వాత నాకంటూ ఈ రోజున ఒక సంస్థ ఉంటే దాని తరఫున కూడా ఇంకా ఏం చేయడం కాదు, నేను అలసిపోతున్నా, రేపొద్దున ముసలిదాన్ని అయిపోతే, పెద్దదాన్ని అయిపోతే చేయలేదు. ఆ సంస్థను స్థాపించి 10 మందిని దాంట్లో నాలాంటి మహిళలు, నాలాంటి పిల్లల్ని, నాలాంటి శక్తిని, ఆడపిల్లల్ని తయారు చేసి ఈ సమాజానికి ఇచ్చాను అనుకోండి, నేను ఉన్నా పోయినా లేకపోయినా ఆ పిల్లల ద్వారా ఇంక ముందుకు వెళ్ళిద్ది అనేది నా ఆలోచన. అది అక్కడి దాకా రావాలని నాన్న అన్నాడు. మీద కొంచెం ప్రాబ్లం వచ్చి హాస్పిటల్కి వెళ్తే ఒక 500 మంది వచ్చారు. ఆ డాక్టర్ గారు భయపడి, మేడం ఏదన్నా మేము మాట చేసాం అనుకుంటున్నాం, దయచేసి వాళ్ళందరినీ పంపించిందంటే వాళ్ళందరినీ పంపించిన తర్వాత వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో కూర్చున్నా. ఇది అయిపోయింది, ఇంకా హైమావతి గారు అయిపోయింది, ఒక 2 lakhs పెట్టుకోండి అంటే వెంకట తమ్ముడు అయితే ఒక 2 lakhs కూడా రెడీ చేశాడు. అక్కడ నీకేం బాధ లేదులే అన్నారు. అప్పుడు నా దగ్గర అమౌంట్ కూడా లేదు, పిల్లలకు కూడా నేను చెప్పలేదు. అతనికి ఏం కాదు, అచ్యుత తమ్ముడు, వెంకట తమ్ముడు 2 లక్షల రూపాయలు. వాళ్ళకి నేనేమంటా అక్క అంత బంధం తప్ప పెట్టాడు. అక్కడ పెట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మనం చచ్చిపోయే ముందు కూర్చుంటే మొత్తం గుర్తొచ్చింది, చెడు చేసాం, మంచి చేసాం గుర్తొచ్చింది, అంత ఎవరికైనా అది గుర్తొచ్చింది. అక్కడ దాకా పోయిన వాళ్ళకి ఆ పెట్టి మీద కూర్చుంటే 10 నిమిషాలు అక్కడ తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్లే ముందు నేను ఒకటే అనుకున్నాను, నేను ఎవరికైనా ఏం చేశాను, ఈ ఫ్యామిలీ నిడదీయలేదు కదా, అన్ని ఫ్యామిలీ నార్మల్ కలిగారు, వారిస్తే తీసుకున్నాను, దుర్మార్గంగా ఎక్కడ చేయలేదు కదా, నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, నేను ఇంకా ఆలోచిస్తే నా బిడ్డలు కొంచెం సెట్ చేసుకోవాలి, ఈ సమాజంలో బిడ్డలు కూడా ఏదైనా కొంచెం చేస్తాను, నా తరఫున కాకుండా నా తరఫున పెట్టి ఒక సంస్థను పెట్టారు, దాంట్లో కూడా చేపిస్తా అని ఆ తండ్రి శ్రీమన్నారాయణ ఆ రోజు మాట ఇచ్చారు. దాదాపు తలగేద పెట్టారు, తీసుకెళ్లారు, పెద్ద టీవీ పెట్టారు. 20 సంవత్సరాల ముందులా ఉందిలే, ఆ మందులే తీసుకోవాలి, దాంట్లో ఇంటికి పంపించారు. ఆ ప్రశ్న జరగలేదు. నిజంగా అప్పుడు అనుకున్నా నేను, ఇంకా అంటే ఇంకా నీతిగా ఎక్కడైతే రూపాయి పిచ్చి మాట లోకుంటే రూపాయి ఉంది, ఈ రెండింటికి మనిషి ఎప్పుడు ఆగకూడదు. ఆగారంటే లైఫ్లో బయటకు రాదు. ఒక్కసారి కనుక చెడి ముద్ర పడితే సమాజంలో మంచి చేస్తుంటే 100 మంది చెడు చేసేవాళ్ళు చూస్తారు. ఎందుకంటే ఈ లేడీ ఏంది పట్టించారు, ఏంది ఎక్కడ తొక్కుదాం, ఏం చేద్దామనేవాడు మన వెనకే ఉంటారు. కానీ మనం ఏదైతే ముందు గోల్ పెట్టుకున్నామో ఆ గోలే వెళ్ళాలి తప్ప మనకి ఎట్టూ చూడకూడదు. అది నేను కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చేప్పుడు చెప్తున్నాను. అలాగే ఆ శ్రీమన్నారాయణ మాట ఇచ్చాను నేను. ఆ స్వామివారి పట్టుపెట్టుకున్న ఆ స్వామివారి కలిసి, అమ్మ అయ్యా ఈరోజు వెళ్తున్నా, ఒక బిడ్డ నేను ఏదో నీ మాటగా వెళ్తున్నామని వెళ్తాను, ఎంత కష్టమైనా ఆ కేసుని చేసి వస్తాను, చేసాక ఎంత ఆ ఇంట్లో జరిగే పండుగ అన్నమాట. మానవ హక్కుల ప్రజా పరిరక్షణ జాతీయ చైర్మన్ శ్రీమతి డాక్టర్ చల్మా హైమావతి. ఇది రావటానికి, పేరు పలకటానికి దాదాపు 36 సంవత్సరాలు పట్టింది. ఇదేమో ఊరికే రాలేదు. అది ఫస్ట్ ఇచ్చిన ఘనత ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ ఒక బంజర్ ఈఎం మంజర్ అభయ లయన్స్ క్లబ్ చర్మాల నరసింహారావు గారు, మా మామయ్య మేనమామ గారు, వారు ఒకసారి రావాలి.
Thank you.
ఉన్నారు వారు బాలరెడ్డి గారు, వారు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటుంటాం. మేము ఒక 6-7 సంవత్సరాల నుంచి అనుకుంటా మేము ఎప్పుడు వేదిక మీద రవీంద్ర భారతిలోనూ కలవడం జరుగుతుంటుంది. వారిని కూడా నేను ఎప్పుడు అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక్క నిమిషం, సభకు పరిచయం కావాలి. వారి 12 సీరియల్స్లో రెగ్యులర్గా యాక్ట్ చేస్తుంటాను. జనరల్గా ఏంటంటే స్క్రిప్ట్ ఇస్తారు కాబట్టి అక్కడ నేను డైరెక్ట్గా బాగా చెప్పగలను. స్క్రిప్టెడ్ కాదు, లైవ్గా చెప్తారు కాబట్టి తప్పుగా మాట్లాడుతున్నాను. అమ్మగారికి చాలా ధన్యవాదాలు నేను నడిపించినందుకు. యాక్చువల్గా రవీంద్ర భారతి త్యాగరాజన్ సభలో కూడా సన్మానం చేస్తుంటే నేను వెళ్ళను ఎక్కువగా, కానీ ఇక్కడ అమ్మ వచ్చారంటే ఆవిడ కోసం నేను వచ్చాను. అంతేకాకుండా ఇక్కడ శ్రీనాథ మహాకవి గారి అది పుస్తకాల్లో చదువుకున్నాం ఆయన కోసం అని చెప్పేసి ఆయన వంశస్థులను ఇక్కడ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే పల్లె కిషోర్ బాలరెడ్డి గారు అండ్ మా సోదరులు కిషోర్ గారిని కలిసిన చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మరియు వేదిక ముందున్న ప్రతి ఒక్కరికి ముఖ్య సరస్వతి సహస్ర వాగ్వీ భవేత్, పరివాగ్వీ భవేత్, యథార్థ సమస్త మహోదయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి పేరు చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి సమస్త మహోదయమనీనాం మమ వందనం, పాదాభివందనం. ఈరోజు ఎంతో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో హైమవతి గారి ఆధ్వర్యంలో వారి యొక్క స్పందనతో వారి యొక్క ఈ మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి ద్వారా నన్ను ఈ వెలుగులోకి ఇక్కడికి రప్పించడం నా జన్మ ధన్యం. మమ జన్మ ధన్యత ఇది యథార్థ. అందుట్లో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి వ్యక్తి మా బాలరెడ్డి గారు. పుడమి సాహితీ వేదికలో నన్ను ముందు అంటే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 2 ప్రాంతాలు తిరిగిన మహావ్యక్తి మా తాతగారు. ఆయన వంశంలో పుట్టిన నా జన్మ ధన్యంగా భావిస్తూ నన్ను ముందుగా వెలుగులోకి తీసుకొచ్చింది విజల్ శ్రీనివాస్ అయినప్పటికీ రెండవ వారు మా బాలరెడ్డి గారే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చెప్తారు జనని సంస్కృతంపై సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స, తల్లి కంటే జనని సౌభాగ్య సంపద, మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని 13వ శతాబ్దం 14వ శతాబ్దంలో కృష్ణదేవరాయల గారి కంటే ముందే కర్ణాటక రాజ్యసభలో రాజుల సభలో తెలుగు జెండా ఎగరవేసిన తొలి తెలుగు మహాకవి తాత శ్రీనాథుల వారి అమ్మవారు సాక్షిగా చెప్తున్నా. అయితే కొల్లబరాయుడి క్రీడాభిరామంలో ఉంటున్నది. ఎందుకంటే ఆ రాజుకి అంకితం ఇచ్చారు కాబట్టి కొల్లబరాయుడే అంకితం అంటారు. కానీ
క్రీడాభిరామం రచించింది తాత శ్రీనాథుల వారే. ఒరిజినల్ స్క్రిప్ట్స్ నా దగ్గర ఉన్నాయి మా ఇంట్లో. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు వాటిని చూపిస్తాను. వారు వాడిన గంటం మరియు ఈ గండపెండూరం, అది ఇక్కడ మన పల్నాటి సీమలో దాహమైతే పద్యం చేసినారు. అలాంటివన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ఇప్పటికీ ప్రభుత్వాలకు ఇవ్వకుండా మా వంశ పారంపరంగా వస్తున్న సంపద అది. ఎవరైనా హైదరాబాద్ వచ్చినప్పుడు చూడొచ్చును. అయితే ఈరోజు ఎంతో నభూతో ఉన్న భవిష్యత్తు అన్న రీతిలో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి రావడం, వారి అనుభవాలు, వారి రంగాల్లో, వారి అనుభవాల్లో, వారి తత్వంలో, వారి భక్తుల్లో, వారి ముక్తిత్వంలో ఎంతో సంపద, ప్రేమ, అభిమానం, ఆదరణ అలవరుచుకున్న ప్రతి ఒక్కరూ మహాతలులే. అందుకనే ఓం శ్రీ మహాదేవురాణి, నతేంద్రాణి, రుద్రాణి, శార్వాణి, కళ్యాణి, దాక్షాయని, శూలపాణి, పృథుశ్రోణి, ధూమ్రక్ష సంహారిణి, పారిజాత ప్రసూనాం, చితస్నిగ్ధవేణి, లసత్కిరవాణి, భవాని, పరంజ్యోతి, నారాయణి, దుర్గ కాత్యాయని, శాశ్వత ఐశ్వర్య సంధాయిని, శివా శంకరి, రాజరాజేశ్వరి, గౌరీ శాకంబరి, కాళి గంగాలి, రాజీవనేత్రి, సుచారిత్రి, కళ్యాణగాత్రి, మహాదేంద్రి, జైత్రి, నగాదిశపుత్రి, జగన్మాత లోకైక విఖ్యాత గంధర్వ విద్యాధి రాజ కోటి సుప్రదివ్య మానిక దీప ప్రభాతుల్య సర్పాత కంజాత కేయూర హారంగ రాజ జలోద్భూషణవు రాధ కౌమారి, మహేశ్వరి, ఆదిశక్తి, నారసింహి, రమా, వైష్ణవి, శాంభవి, భారతి, భైరవి, భద్రకాళి, సుఖ శ్యామల, భ్రమరా, చండిక, లక్ష్మి, విశ్వేశ్వరి, నమస్తే, నమో నమః, పునస్తే నమః, పునస్తే నమః. ఇది తాతగారు శ్రీనాథుల వారు వర్ణించినటువంటి అంబికా స్తోత్రం, అంబా స్తోత్రం. ఆయన షోడశ గ్రంథాలు, కాశీఖండము, భీమఖండం అని ఇవన్నీ తెలుసు ప్రపంచానికి. పలనాటి తీయమలో దాహమైతే పద్యం గురించి తెలుసు. కానీ అమ్మవారి స్తోత్ర కదంబంలో 14 ద్వారాలు తెలిసినటువంటి మరుతరాడు చరిత్ర రాసిన మొట్టమొదటి తొలి తెలుగు కవి. ఇది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజలు ఇప్పటి వరకు మా యొక్క వంశీకులను ఆదరిస్తూ, మమ్మల్ని గౌరవిస్తూ పిలుస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క పాదాభివందనాలు చేస్తున్నాను. అయితే ఈరోజు అమ్మవారు సాక్షాత్ అమ్మాయి త్రిపురాంతకమైనటువంటి అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి శక్తి స్వరూపునైనటువంటి ఎలా అభినయించే శక్తి ఉందో అలాంటి శక్తి ఉన్నటువంటి అమ్మాయి కూడా యశస్సు రావాలని కోరుకుంటూ, ఇక్కడ మన తెలంగాణలోనే, ఎందుకంటే ఖమ్మంమెట్టులో స్వస్తి శ్రీ విజయాభినామ సంవత్సరే శాలివాన శకవర్షంబులు 1132 అంటే 926 సంవత్సరంలో మొట్టమొదటి ఖమ్మంమెట్టులో శాసనం దొరికింది. ఆ శాసనాన్ని పరిష్కరించిన ఘనత ఎవరు? మా గురువు గారు పరబ్రహ్మ శాస్త్రి గారు. ఆయన 11 పాదాలు తీసుకొస్తే 3 పాదాలు నాకు దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లా ప్రతి ఒక్కరికి చేస్తూ సమయం లేదు కాబట్టి నేను మాట్లాడితే ఆధ్యాత్మికం కానీ భక్తి కానీ ఇవన్నీ 45 నిమిషాలు మాట్లాడగలను. అందుకని ప్రతి ఒక్కరికి పేరున సమస్త మహోదయం. ఈరోజు చాలా శుభదినం. అందరూ సుఖంగా, శాంతియుతంగా వారి రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి, కిషోర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటూ వారికి నా ఆశీస్సులు ఇస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన ఎంతో కృషి చేస్తుంటాడు, ప్రతి ఒక్క దాంట్లో. అందుకని నాకు కనబడుతుంటారు. అందుకని యశస్సు కోరుతూ ప్రతి ఒక్కరికి అగ్నిర్భవ, సజుర్భవ, తేజోభవ, శ్రీమాన్ భవ, బ్రహ్మ ఆయురాయుర్భవ, ఇమే పద్మహస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజానమానై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. అమ్మగారు ముగ్గురమ్మల మూలపుట అమ్మన్నారు పోతన గారు. కానీ మా తాతగారు అన్నారు, తల్లి, అమ్మను కన్న తల్లి, తల్లుల కన్న తల్లి, మహాతల్లి, చతుర్దశ భువనాల శక్తి స్వరూపిణి. అలాంటి అమ్మవారి, మా యొక్క హైమవతి అమ్మవారికి ఆ యశస్సు రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇలాంటి కార్యక్రమాలు, ఇది ఏకవర్షేన 1 సంవత్సరమే అయింది కాబట్టి ఇలాంటిది శత సంవత్సరం చేసుకోవాలని కోరుకుంటూ నా యొక్క ఆశీస్సులు కోరుతూ ఇస్తూ, వారిని నన్ను పిలిపించినందుకు నాకన్నా పెద్దవారు అయినా కూడా వారికి కూడా ధన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరికి సమస్త మహోదయం శుభం భూయాత్. ఎందుకంటే తెలుగులో నేను వర్ణన చేస్తుంటాను, కానీ సంస్కృతము ప్రాకృతము పాలి. ఎందుకంటే ఇదొకటి మీకు చెప్పాలి, ప్రభుత్వాలకు తెలియదు. 5 కిలోల బంగారం ఇచ్చిన వారిని ఏకైక వ్యక్తి నేను ఒక్కరిని అమ్మవారు సాక్షిగా చెప్తున్నాను. అయితే పేరు మా డైరెక్టర్లకు ఉంటుంది, కష్టపడ్డది మేమే. అలా కష్టపడుతుంది అమ్మగారు. చెప్పాను నా వంతు కృషి కూడా ఉంటుంది, తప్పకుండా అమ్మ అని చెప్పాను. నా వంతు సహకారం కూడా ఉంటుందని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు తాతగారి యొక్క గంట, అది నా సంపద కాదు,
మా యొక్క పూర్వీకులు తాతగారు రాసినటువంటి దాని మీద ఇప్పటికీ ఈ మన ప్రజలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు వేరైనా మనమంతా ఒకటే. ఏకం సత్విప్రాభ ఉదావదంతి అని సంస్కృతిలో చెప్పినట్టు అందరూ గొప్పవాళ్ళే, అందరూ సమానమే అని వేదాల్లో చెప్తుంది. సమస్త మహోదయం వందనం అని చెప్తూ ప్రతి ఒక్కరికి అఖండ ధన ప్రాప్తిరస్తు, మనోవాంఛ పరిశుద్ధరస్తు, పదవి లేని వాళ్ళకి వినూత్న పదవి అలంకార ప్రాప్తిరస్తు. తదాస్తు. శుభం భూయాస్తు. నమో నమః. ఆవిడ న్యాయవాదిగా ఖమ్మం కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వ్యవస్థలో సేవ చేయడానికి ముందుకు వచ్చారు. వారికి జిల్లా కమిటీలో సెక్రటరీగా ఈరోజు నియామకం చేయడం జరిగింది. మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి జిల్లా కమిటీలో వారిని సెక్రటరీగా నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి వారు సేవలు చేయడానికి వారి యొక్క అంగీకారాన్ని తెలియజేయడం జరిగింది. మీ అందరి హర్షధ్వానాల మధ్య వారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నాను. కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. వారు కూడా సేవలు అందించడానికి ముందుకు వచ్చారు. వారి సేవల్ని కూడా మనం ఈ కమిటీ ద్వారా ప్రజలకు అందజేయడం కోసం వారిని జాతీయ లీగల్ సెల్ కి కన్వీనర్ గా వారిని ఈ రోజు నియామకం చేయడం జరిగింది. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మీరందరూ కూడా హర్షధ్వానాలతో వారికి ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి తుంగపల్లి రతన్ కుమార్, వీరు కూడా న్యాయవాదిగా ఉన్నారు. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు జిల్లా ప్రజారక్షణ మానవ హక్కుల పరిరక్షణ ప్రజా సమితి కమిటీకి సెక్రటరీగా వీళ్ళని నియమించడం జరిగింది. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు సేవను అందించడం కోసం ముందుకు వచ్చినందుకు మనందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనందరి అదృష్టం శ్రీనివాస్ శర్మ గారి చేతుల మీదుగా మనందరికీ లాంటి ఆతిథ్యం దొరికినందుకు ఏ జన్మ సుకృతమో తెలియడం లేదు. చాలా ఆనందంగా ఉంది. కొత్తగా నియమించినటువంటి ముగ్గురు కూడా మనపూర్వకంగా సేవ ఇప్పుడు కుర్చీలో కూర్చుని నియామక పత్రాలు తీసుకుంటున్నటువంటి వారు యుగంధర్ గారు. వారు కూడా ఖమ్మం జిల్లా కోర్టులో న్యాయవాద వృత్తిని చేస్తున్నారు. వారి సేవలు అనేకం ఈ సమాజంలో ఇప్పటికే ఎంతో సేవ చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంకా రాష్ట్ర స్థాయిలో లీగల్ సెల్ కన్వీనర్ గా సేవలు అందించడం కోసం వారి యొక్క అనుమతిని మనం తీసుకోవడం జరిగింది. వారికి కూడా